మా చిన్నప్పుడు ఎంతెంత దూరం కూచి కూచి దూరం అని చెప్పి ఎదురుగుండా ఒకళ్ళు కూ అని కోస్తా ఉంటారు. వెనకాల మనం వాళ్ళ చొక్కా పట్టుకుని నడుస్తూ ఉంటాం. మన వెనకాల ఇంకోళ్ళు చొక్కా పట్టుకుని అట్ట వెళ్తుంటారు. కూ అంటూ ముందుకెళ్ళటం. అది ఒకటి. రెండవది ఏంటంటే కళ్ళకి చేతులు పెట్టేసేసి ఎంతెంత దూరం అని అడిగితే కూస్తి కూస్తి దూరం అంటూ తీసుకెళ్ళటం. ఇప్పుడు మనకి ఈ డిజిటల్ సంక్షేమం వాస్తవంగా సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎప్పుడో ఇంటి దగ్గరికి వచ్చేసింది పరిపాలన. కానీ దాన్ని తీసేసి మీకు చేతిలోకే పరిపాలన తెస్తామంటూ అన్ని డిజిటల్ సేవలు మీ వాట్సాప్‌లోనే వచ్చేస్తాయి అంటూ, ఇదిగో దసరా, ఇదిగో ఉగాది అంటూ ఇప్పటికి 6 నెలల్లో మేము ప్రభుత్వంలోకి వచ్చిన 6 నెలల్లో అన్నారు. ఇప్పటికి 18 నెలలయింది. ఇంకా రేపు, రేపు, రేపు అంటున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లతో సహా ఇంటికే పంపించాలని చంద్రబాబు గారు ఆదేశించారట. రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్‌లను కొరియర్ ద్వారా సంబంధిత వ్యక్తుల ఇళ్ళకి పంపి ఏర్పాటు చేయాలని, సంక్రాంతి నుంచి పౌరులకు అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందించాలని చెప్పి ఆదేశించారట. ఆర్టీజీఎస్ మీద నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారట. ఆన్‌లైన్‌లో సేవలు పారదర్శకంగా అందుతాయి. ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి స్థాయి పెరుగుతుంది. ఇప్పటికే భౌతికంగా సేవలు అందించే శాఖలు ఆన్‌లైన్ విధానంలోకి మారాలి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందాలి. ఆర్టీసీ సేవలు మరింత మెరుగుపడాలి. బస్టాండ్ల ప్రాంగణాలు, పరిసరాలు, మరుగుదొడ్ల దగ్గర పరిశుభ్రత ఉండాలి. డ్రోన్ సేవలు మరింత విస్తృతంగా వినియోగించుకోవాలి. డ్రోన్ల సాయంతో పురుగు మందుల వినియోగాన్ని ఎలా తగ్గించుకోవచ్చో దాని మీద రైతులకు అవగాహన కల్పించాలి. కొన్ని జిల్లాల్లో అమలు చేసే మంచి విధానాలను మిగిలిన చోట్ల అమలు చేసేలా చూడాలని చెప్పారట. సమీక్షలో విజయానంద్ కూడా పాల్గొన్నారట.